అమెరికాలో ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులను పరిణామాలను విచ్చలవిడిగా ఎక్స్‌ప్లాయిట్ చేస్తూ న్యూస్‌ని ఇష్టం వచ్చినట్టు ఎగ్జాజరేట్ చేస్తున్న అన్ని న్యూస్ ఛానల్స్‌కి మా ఈ వీడియో అంకితం. ఏమా న్యూస్ అంతా రెడీ కదా? ఇంకొక 5 నిమిషాల్లో లైవ్ వెళ్తున్నాం మనం. ఏంటి అమెరికా నుంచి మన రిపోర్టర్స్ అందరూ న్యూస్ పంపిస్తారా? ఓకే. ట్రంప్ మరి మన ట్విట్టర్ అకౌంట్ ఓకే, వెరీ గుడ్. ఓకే, మరి మన లెజిస్లేషన్ లో బిల్ పాస్ చేశారు కదా, బిల్స్ అన్ని కూడా రెడీగా ఉన్నాయి కదా? ఓకే, వెరీ నైస్. ఓకే దెన్ 5 అమెరికాలో ఉన్న ప్రస్తుతం జరుగుతున్న దారుణాలను పరిస్థితులను మీ ముందుకి కళ్ళ కట్టినట్టు తీసుకొస్తున్న న్యూస్ ఛానల్ మా నిజం ఇట్స్ నాట్ ఎ లై న్యూస్ ఛానల్. ఇంకా మనం హెడ్లైన్స్ కి వెళ్ళిపోదాం. అమెరికాలో ఉన్న ప్రవాసాంధ్రులపై దారుణ వ్యాఖ్యలు, సంచలన వ్యాఖ్యలు చేసిన ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతోషానికి దూరమై ఎటువంటి సంబరాలకి నోచుకోకుండా భయంతో బాధతో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్న మన భారతీయులు, అందులో ముఖ్యంగా ప్రవాసాంధ్రులు ఉన్నపలంగా మూటాముల్లే సర్దుకొని సంపాదించిందంతా వదిలేసి మాతృదేశానికి తిరిగి వస్తున్న ప్రవాసాంధ్రులు. అమెరికాలో ఎయిర్పోర్ట్లన్నీ ప్రవాసాంధ్రులతో కిటకిటలు. విమానాలు దొరక్క ఎయిర్పోర్ట్లోనే ప్రవాసాంధ్రుల రోజుల తరబడి నివాసం. అమెరికాలో విమానాలలో లోకల్ ట్రావెల్ చేస్తున్న ప్రవాసాంధ్రులను డీపోర్ట్ చేస్తున్న TSA అధికారులు రిజర్వ్ చేసుకున్న ఫ్లైట్ టికెట్స్ ని క్యాన్సిల్ చేసుకుని సొంత కార్లలో కష్టపడుతూ దూర ప్రయాణాలు కొనసాగిస్తున్న ప్రవాసాంధ్రులు. అమెరికాలోని ఇండియన్ గ్రోసరీ స్టోర్స్ ముందు ఇమిగ్రేషన్ ఆఫీసర్ల నిఘా. సరుకులు కొనుక్కోవడానికి వెళ్తున్న ప్రవాసాంధ్రులపై ఇమిగ్రేషన్ చెక్. ఇండియన్ గ్రోసరీ స్టోర్స్ నుంచి సరుకులు తెమ్మని అమెరికన్ ఫ్రెండ్స్ ని, కొలీగ్స్ ని బతివిలాడుకుంటున్న ప్రవాసాంధ్రులు. ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు. అమెరికన్స్ కి నచ్చని ఒకే ఒక్క భాష తెలుగు. బహిరంగంగా తెలుగు మాట్లాడితే ప్రాణాలకే ముప్పు. ఒకవేళ తెలుగు మాట్లాడాల్సి వస్తే రహస్యంగా సంభాషణలు సాగించాలని ప్రవాసాంధ్రులకు మెసేజ్ పంపించిన ఫారెన్ మినిస్ట్రీ. మనకెందుకురా బాబు అని మాతృభాషను వదిలి ఆంగ్ల భాషలో మాత్రమే అయిన వాళ్లతో సంభాషణలు సాగిస్తున్న ప్రవాసాంధ్రులు. అమెరికాలో రోజురోజుకి పెరిగిపోతున్న పెళ్లికాని ప్రసాద్ల సంఖ్య. ఉన్నపలంగా విదేశాన్ని వదిలేసి స్వదేశానికి రాలేక, అలా అని పెళ్లిళ్లు చేసుకోకుండా ఉండలేక కనిపించిన ప్రతి వెబ్సైట్, అమెజాన్, క్రేగ్లిస్ట్, ఈబేలలో ఫర్ సేల్ అని చెప్పి మ్యాట్రిమోనీ యాడ్స్ పెడుతున్న మన తెలుగు బ్రహ్మచారులు. ఇప్పుడు మన నెక్స్ట్ హెడ్లైన్. హలో చెప్పండి సార్. ఓ లేటెస్ట్ న్యూసా? పంపించారా న్యూస్? ఓ మై గాడ్, అవునా? సరే సార్, లైవ్ లో ఉన్నాను, ఇప్పుడే చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇలాగే మీరు లైవ్ అప్డేట్స్ అన్ని మాకు వెంటనే అప్పటికప్పుడు చెప్తూ ఉండండి. ఓకే, తెలుసుగా మా ఛానల్ నిజం ఇట్స్ నాట్ ఎ లై. ఓకే సార్, థ్యాంక్ యూ. అమెరికా నుండి మా ప్రతినిధి ఇప్పుడే పంపించిన తాజా వార్త. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన వ్యాఖ్య. గ్రీన్ కార్డ్స్ ని నిర్మూలించి ట్రంప్ కార్డ్స్ ని ప్రవేశపెట్టవలసిందిగా సెనెట్ లో బిల్ పాస్ చేసిన రిపబ్లికన్స్ ఉన్నపలంగా మన ప్రవాసాంధ్రులు గ్రీన్ కార్డ్స్ అన్నింటినీ ట్రంప్ కార్డ్స్ గా మార్చుకోవాల్సిందిగా సూచనలు జారీ. అమెరికాలో జరుగుతున్న తాజా పరిస్థితులను ఎప్పటికప్పుడు మీ కళ్ళకు కట్టినట్టు నిక్కచ్చిగా, నిజంగా, నిజాయితీగా మీ ముందుకు తీసుకొచ్చే మీ న్యూస్ ఛానల్ నిజం ఇట్స్ నాట్ ఎ లై. ఫాలో అవుతూ ఉండండి, చూస్తూనే ఉండండి. అమెరికన్ అప్డేట్స్ కోసం, అమెరికాలో జరిగే పరిస్థితుల కోసం, అమెరికాలో మన ప్రవాసాంధ్రులు పడే బాధల కోసం మా న్యూస్ ఛానల్ నిజం ఇట్స్ నాట్ ఎ లై. ఏమ్మా ఇవాళ న్యూస్ ఎవరు రాశారు? హెడ్లైన్స్ కొంచెం స్ట్రాంగ్ గా ఉండాలమ్మా. ఏ పదాలేవి? అక్కడ మన వాళ్ళు ఎక్కడ అసలు అంత ప్లెయిన్ గా ఉంది. అక్కడ బాధలు పడుతున్నారు, కష్టాలు పడుతున్నారు అని ఎక్కడ చెప్పాం మనం? ఏదో 2-3 స్టేట్మెంట్స్ లో చెప్పాం. బే అలా కాదమ్మా, నేను రాస్తాను రేపు నుంచి స్టేట్మెంట్స్. నేను రాస్తాను, మీరు ఆ ట్విట్టర్ అకౌంట్ అది ఫాలో అవుతూ ఉండండి. ఓకేనా? నేను రాస్తాను స్టేట్మెంట్స్ రేపు నుంచి నేను రాస్తాను. ఓకే, బాయ్.